వెల్కమ్ టు ది డయల్ వ్యూ. తెలంగాణలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వర్గాలకు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతోంది. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం కానీ కాస్త బీపీ ట్యాబ్లెట్లు ఇవ్వండ్రా నాయనా అని బతిమిలాడుకుంటున్నారు. కూల్చేస్తారా లేక అలాగే ఉండనిస్తారా, అసలు ఏం జరుగుతుందిరా బాబు అంటూ ఆరాల మీద ఆరాలు తీస్తున్నారు. ప్రో అండ్ యాంటీ మీడియాలో పేరాలకు పేరాలు వండి వార్ చేస్తున్నారు. కూల్చేస్తారంటూ కొందరు బెట్టింగులు కడుతుంటే కూల్చివేతలు ఉండవు, తీసివేతలు అసలే ఉండవు అంటూ తమకు తోచిన రాజకీయ కూడికలు, హెచ్చవేతలు చెప్పుకొస్తున్నారు. ఇంతకు ఎవరు కూల్చేస్తారు, దేన్ని కూల్చేస్తారు, ఎందుకు కూల్చకుండా వదిలేస్తారు అనేది క్లియర్ కట్గా తెలుసుకోవాలంటే రండి హైదరాబాద్ పక్కనే ఉన్న జన్వాడ పోదాం. జన్వాడ ఈ పేరు వింటే చాలు కేసీఆర్ ఫ్యామిలీ టక్కున గుర్తుకు వస్తుంది. ఇంకా క్రిస్టల్ క్లియర్గా చెప్పుకోవాలంటే కేటీఆర్ ఫామ్ హౌస్ గుర్తుకు వస్తుంది. జియో నెంబర్ 111కు విరుద్ధంగా హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉండే జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ ఉందనే వివాదం కూడా మన మైండ్ ఫాలో అవుతుంది. ఇక హైడ్రా ఎఫెక్ట్కు హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలు కొన్ని నేలమట్టమయ్యాక జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూనే కూల్చివేతల రాజకీయం రగులుకుంటోంది. జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్దేనంటూ సీఎం కాకముందు నుంచి రేవంత్ రెడ్డి ఆరోపిస్తుండటం, ఇప్పటికీ ఆయన అదే స్టాండ్ మీద ఉండటంతో ఎన్నో ప్రశ్నలు పొలిటికల్ పండితులను మాత్రమే కాకుండా సామాన్యులను కూడా వేధిస్తున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, నా స్నేహితుడి నుంచి లీజుకు మాత్రమే తీసుకున్నాను, ఒకవేళ అది గనుక అక్రమ నిర్మాణం అయి ఉంటే కూల్చేయండి, ఏ ఇబ్బంది లేదు అని కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో అసలు ఏం జరుగుతోంది, నిజ నిజాలు ఏమిటనేది తెలుసుకోవటం అత్యవసరం కనుక జన్వాడ ఫామ్ హౌస్కు పునాది రాళ్లు వేయక ముందు నుంచి మాట్లాడుకుందాం. నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తాను. నా మిత్రుడు ఒక ఆయన ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం, 7 నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి ఇక్కడ నేను లీజ్ మీద కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తాను. ఒకవేళ అందులో తప్పు ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తాను. అది 2020 మార్చి 1 ఆదివారం మధ్యాహ్నం సమయంలో జన్వాడ ఫామ్ హౌస్ వద్ద అప్పటి టీపీసీసీ చీఫ్, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి హల్చల్ చేశారు. ఈ ఫామ్ హౌస్ కేటీఆర్ది, అంతేకాదు 111 జీవో నిబంధనలు తుంగలో తొక్కి నిర్మించారు, దీన్ని ఖచ్చితంగా కూలగొట్టాల్సిందేనంటూ హై రేంజ్ హంగామా సృష్టించారు రేవంత్ రెడ్డి. ఇక్కడ అనధికారికంగా డ్రోన్ విజువల్స్ తీయటం మాత్రమే కాకుండా నానాయాగి చేశారని, తనకేమాత్రం సంబంధం లేని నిర్మాణాన్ని తనదిగా చూపిస్తూ తన పరువుకు నష్టం కలిగిస్తున్నారు, తన వ్యక్తిగత ప్రతిష్టకు నష్టం కలిగేలా చేస్తున్నారని ఫైర్ అయిన కేటీఆర్ పోలీసులను ఆశ్రయిస్తే రేవంత్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. 2020 మార్చి 1 ఆదివారం నాడు జన్వాడ ఫామ్ హౌస్ ముందు రేవంత్ రెడ్డి రగిల్చిన కుంపటి నేటికి మండుతూనే ఉంది. రేవంత్ రెడ్డిది కేవలం రాజకీయ స్వార్థంతో చేసిన ఆరోపణేనా లేక నిజంగానే అది కేటీఆర్ ఫామ్ హౌసా అనేటువంటిది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. హంగామా చేసి రేవంత్ రెడ్డి అలా వదిలేయలేదు, కేసు పెట్టి రిమాండ్కు పంపారు కనుక రేవంత్ ఆగిపోను లేదు. జన్వాడ సర్వే నెంబర్ 311లో ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ నిర్మాణం జియో నెంబర్ 111కు వ్యతిరేకంగా జరిగింది అంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి. వెంటనే ఆ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ రిక్వెస్ట్ కూడా చేశారు. ఇందుకు స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జన్వాడ ఫామ్ హౌస్ అక్రమమా లేక సక్రమమా అని నిగ్గు తేల్చేందుకు కమిటీని నియమించింది. కమిటీ నేడో రేపో వచ్చేస్తుందని అనుకున్న తరుణంలో తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు కేటీఆర్. అసలు ఆ ఫామ్ హౌస్కు తనకు ఏమాత్రం సంబంధం లేదని, రేవంత్ రెడ్డి పొలిటికల్ పగలతోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేశారనేటువంటి రిట్ హైకోర్టులో దాఖలు చేశారు. అంతేకాదు ఆ ఫామ్ హౌస్ యజమాని బద్వేల్ ప్రదీప్ రెడ్డి కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. జియో నెంబర్ 111కు లోబడి 2014లో ఆ గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొని నిర్మిస్తేనే దాన్ని కొన్నానంటూ ప్రదీప్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. విచారణ జరిపిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఒకవేళ కనుక అభ్యంతరాలు ఉండుంటే 6 నెలలలోపు చెప్పాలి కానీ ఇన్నేళ్ల తర్వాత ఏమిటని ప్రశ్నించింది.
యజమాని కాని కేటీఆర్కు నోటీసులు ఇవ్వటం ఏమిటి, ఇది రాజకీయ కక్షలాగే అనిపిస్తుందని అభిప్రాయపడింది. అంతేకాదు ఈ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు జోక్యం చేసుకునే పవర్ అసలేమాత్రం లేదంటూ తీర్పు చెప్పారు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ నవీన్ రావు. ఈ ద్విసభ్య ధర్మాసనం తీర్పుతో కేసు క్లోజ్ అయింది. ఇప్పుడు హైడ్రా హల్చల్ కూల్చివేతల ఎపిసోడ్తో జన్వాడ ఫామ్ హౌస్ మిస్టరీ మళ్ళీ తెర మీదకు వచ్చింది. లెట్స్ బిగిన్ ద ఫ్యాక్ట్ చెక్ నౌ. వాస్తవానికి జన్వాడ భూములు సత్యం రామలింగరాజు కుటుంబానివి. సత్యం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోని శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఈ భూములను కొనుగోలు చేసింది. 2000వ సంవత్సరంలో మొత్తం 3 ఎకరాల 30 గుంటల భూమిని కొన్నది శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్. 2009లో వెలుగు చూసిన సత్యం కుంభకోణంతో శతభిష కంపెనీ కూడా ఓ రేంజ్లో ఇబ్బంది పడింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అటాచ్మెంట్లో భాగంగా జన్వాడ భూములు కూడా సీజ్ అయ్యాయి. ఇందుకు సంబంధించి జూన్ 14, 2010న ఐటీ డిపార్ట్మెంట్ ఒక నోటీస్ కూడా రిలీజ్ చేసింది. ఈ నోటీస్ ప్రకారం సర్వే నెంబర్ 311లో ఉన్న ఈ 3 ఎకరాల 30 గుంటల భూమిపై క్రయ విక్రయాలు నిషేధం. అమ్మటం కొనటం మాత్రమే కాదు, అసలు చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా బ్యాన్. 2010లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇష్యూ చేస్తే 2014లో అనుమతులు తీసుకున్నామని బద్వేల్ ప్రదీప్ రెడ్డి హైకోర్టుకు ఎలా చెప్పాడు, ఏ ధైర్యంతో చెప్పాడు అనేటువంటిది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఇలాంటి మెదడుకు పదును పెట్టే మరెన్నో ప్రశ్నలు ఈ ఫామ్ హౌస్ నుంచి వేధిస్తున్నాయి. ఇక్కడ ఫామ్ హౌస్ నిర్మాణానికి గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకున్నామని, అనుమతి వచ్చాకే పనులు ప్రారంభించారని, ఇలాంటివి ఎన్నో క్షుణ్ణంగా పరిశీలించాకే జన్వాడ ఫామ్ హౌస్ కొన్నానని ప్రస్తుత యజమాని బద్వేల్ ప్రదీప్ రెడ్డి తెలంగాణ హైకోర్టుకు తెలిపాడు. ఇది నిజమా కాదా అని తేల్చుకుంటే అసలు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి కోసం శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దరఖాస్తు చేయలేదని, అప్లై చేయనప్పుడు అసలు అనుమతి ఎలా ఇస్తామని మీర్జాగూడ పంచాయతీ సెక్రటరీ ఓ సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానంగా ఇచ్చారు. మైండ్ బ్లాక్ అయిందా? మరొక ట్వీట్ చెప్తాను, గుండెను రాయి చేసుకోండి. ఈ వివాదాస్పద భూముల్లోనే మాత్రమే కాదు, అసలు జన్వాడ చుట్టుపక్కల ఉన్న భూముల్లోనే ఫామ్ హౌస్ నిర్మాణానికి పర్మిషన్స్ ఇచ్చే అధికారం అసలు ఆ గ్రామ పంచాయతీకి లేనే లేదు. ఎందుకంటే ఇది 111 జీవోలో ఉన్న ప్రాంతం కనుక. జంట జలాశయాలను సంరక్షించడమే ధ్యేయంగా ఉన్న 111 జీవో నియమ నిబంధనల ప్రకారం కాంక్రీట్ నిర్మాణాలు అక్కడ జరగకూడదు. అలాంటిది 3895 చదరపు అడుగుల్లో కాంక్రీట్ నిర్మాణం చేయాలంటే హెచ్ఎండిఏ అనుమతి తప్పనిసరి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే నాలా కన్వర్షన్ తప్పనిసరి. అవేమీ ఇక్కడ జరగనే లేదు. 2015 మే 13న బెయిల్పై విడుదలయ్యారు సత్యం రామలింగరాజు. 2015 మే 12న శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఈ జన్వాడ భూముల అటాచ్మెంట్ను ఐటీ శాఖ విత్డ్రా చేసుకుంది. ఇప్పటికే అంటే ఐటీ శాఖ అటాచ్మెంట్ ఆర్డర్ను ఇచ్చే సమయానికే జన్వాడలో ఫామ్ హౌస్ నిర్మాణం పూర్తి అయింది. అంటే భూములు ఐటీ శాఖ అటాచ్మెంట్లో ఉండగానే నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిపోయింది అనేది ఇక్కడ తేటతెల్లం. సత్యం కంపెనీలో హై రేంజ్ స్వింగ్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఫామ్ హౌస్ కట్టనే లేదు. కానీ సత్యం రామలింగరాజు జైల్లో ఉన్నప్పుడు అంతటి కష్టకాలంలో సత్యం రామలింగరాజు భార్య శతభిష కంపెనీ ఓనర్ నందిని కలిసి కట్టించుకున్న ఈ ఫామ్ హౌస్లో ఒక్క రోజు కూడా ఉండకుండానే ఎందుకు అమ్మేసుకున్నారు అనేది మరొక అంతు చిక్కని ప్రశ్న. అవును, 2016లో ఈ జన్వాడ ఫామ్ హౌస్ను సత్యం రామలింగరాజు ఫ్యామిలీ 3 ఎకరాల 30 గుంటల భూమిని D&U కంపెనీకి అమ్మేశారు. మొత్తం దాదాపు 4 ఎకరాలుగా ఉన్న ఈ భూమిని D&U కంపెనీ ఓనర్ దండు రాజేష్కు అమ్మేశారు. 3 ఎకరాల 30 గుంటల భూమిలో కేవలం 10 గుంటల్లో మాత్రమే ఫామ్ హౌస్ నిర్మించి మిగిలిన 3 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న ఈ భూమిలో తోట, రోడ్లు వేశారు. 311 సర్వే నెంబర్లో ఉన్న ఈ ఫామ్ హౌస్కు చేరుకునేందుకు అంటే వచ్చేందుకు సర్వే నెంబర్ 313లో ఉన్న భూముల గుండా రోడ్డు వేశారు. ఇంత క్రిస్టల్ క్లియర్గా సర్వే నెంబర్లతో సహా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే
D&U కంపెనీ అధినేత దండు రాజేష్కు అమ్మేసినప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాల్లో అసలు ఈ రోడ్డు ప్రస్తావనే లేదు. అలాంటప్పుడు సర్వే నెంబర్ 313లో ఉన్న ల్యాండ్స్ ఎవరివి? వివాదాస్పద ఫామ్ హౌస్కు వెళ్లేందుకు గాను రోడ్డు కోసం తన భూమిని ఇచ్చిన వ్యక్తి ఎవరు అనేది ఒకసారి కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే 313 సర్వే నెంబర్లో ఉన్న భూముల యజమాని పేరు గడల సూర్యకిరణ్. 2015 డిసెంబర్ 2న కొనుగోలు చేశారు. సూర్యకిరణ్ కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు. అందుకే గడల సూర్యకిరణ్ కేటీఆర్ భార్య శైలిమ పార్ట్నర్స్గా 2015 జన్మెడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రారంభమైన నెల రోజులకే సూర్యకిరణ్ సర్వే నెంబర్ 313లోని భూమిని కొన్నాడు. అయితే జన్మెడ్ కంపెనీని ప్రారంభించిన కొన్ని నెలలకే స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 2017 ఏప్రిల్ 24న ఆ కంపెనీని మూసివేస్తున్నట్లు రిజిస్టర్డ్ ఆఫ్ కంపెనీస్కు దరఖాస్తు చేశారు. జన్మెడ్ కంపెనీ స్టార్ట్ చేసి ఏడాదిన్నరకే ₹1 లావాదేవీలు చేయకుండానే కంపెనీని ఎందుకు మూసేశారో వాళ్లే సమాధానం చెప్పాలి. ఇదంతా ఒకే ఎత్తు అయితే ఈ ఫామ్ హౌస్కు సమీపాన ఉన్న సర్వే నెంబర్ 301లో 3 ఎకరాల భూమిని కొన్నారు కేటీఆర్ సతీమణి శైలిమ. ఇది అతిపెద్ద ట్విస్టు. ఇక్కడే కేటీఆర్ తన భార్య పేరు మీద 3 ఎకరాలను ఎందుకు కొన్నారు అనేది మరో $1 మిలియన్ ప్రశ్న. సత్యం రామలింగరాజు ఫ్యామిలీ నుంచి జన్వాడ ఫామ్ హౌస్ను కొనుక్కున్న D&U కంపెనీ ఓనర్ దండు రాజేష్ సత్యం రామలింగరాజు ఫ్యామిలీకి మాత్రమే కాదు కేటీఆర్కు కూడా అత్యంత సన్నిహితుడు. బద్వేల్ ప్రదీప్ రెడ్డికి ఈ ఫామ్ హౌస్ను అమ్మేటప్పుడు 2 భాగాలుగా విడగొట్టి రిజిస్ట్రేషన్ చేయించారు. 2019 సెప్టెంబర్ 11న 2 రిజిస్ట్రేషన్ల ద్వారా జరిగిన ఈ విక్రయం 111 జీవో నిబంధనలకు పూర్తి వ్యతిరేకం. 111 జీవో రూల్స్ ప్రకారం మొత్తం భూ విస్తీర్ణంలో 10% మించి కన్స్ట్రక్షన్ ఉండకూడదు. ఇది అసలు కాంక్రీట్ నిర్మాణం అయి ఉండకూడదు. ఇప్పుడు G+1 పద్ధతిలో కట్టిన ఈ భవనానికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ చేశారు కనుక ఇది ముమ్మాటికి అక్రమమే అనేది కాంగ్రెస్ వాదన. సత్యం రామలింగరాజు కుటుంబం నుంచి బద్వేల్ ప్రదీప్ రెడ్డి వరకు చేతులు మారిన ఈ జన్వాడ ఫామ్ హౌస్ ముమ్మాటికి కేటీఆర్కు తెలిసే జరిగిందనేటువంటిది రేవంత్ రెడ్డి ఆరోపణ. ప్రదీప్ రెడ్డి కేటీఆర్కు బినామీ అని, అందుకే ప్రదీప్ రెడ్డి నుంచి లీజుకు తీసుకున్నాడంటూ కేటీఆర్ డ్రామా ఆడుతున్నారనేటువంటిది మరొక ఆరోపణ. హైడ్రా హల్చల్, హైకోర్టు విచారణ ఎఫెక్ట్తో ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్ ఒకవేళ జన్వాడ ఫామ్ హౌస్ కనుక నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు అయితే కూల్చేయండి, నాకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే ఇది జన్వాడతో ఆగిపోవద్దు. జీవో నెంబర్ 111 నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎందరో కాంగ్రెస్ నేతల నిర్మాణాలు కూడా ఉన్నాయని, FTL కండిషన్స్కు వ్యతిరేకంగా ఉన్న ఆ నిర్మాణాలను కూడా నేలమట్టం చేయాలనేటువంటిది కేటీఆర్ డిమాండ్. ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారో నాయన నువ్వు అని. జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు FTLలో. కూలగొడదాం చలో. అటు రేవంత్ రెడ్డి ఆరోపణలు, ఇటు కేటీఆర్ ప్రత్యారోపణలతో ఇప్పుడంతా ఫామ్ హౌస్ రచ్చ నడుస్తోంది. ఒకవేళ ఇది కేటీఆర్దే అని తేలితే ఇప్పటి వరకు వెలుగు చూడని సాక్ష్యాధారాలు, ధరణి వెబ్సైట్ రూపకల్పన, ఆ రూపకల్పన కోసం సత్యం రామలింగరాజు ఫ్యామిలీకి కాంట్రాక్ట్, తద్వారా చేతులు మారినటువంటి ఎన్నో నోట్ల కట్టలు, ఇదే కేంద్రంగా జరుగుతున్నటువంటి ఎన్నో ఆరోపణలతో కూడినటువంటి సంచలన సాక్ష్యాధారాలు కనుక వెలుగు చూస్తే, అప్పుడు ఈ జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చేస్తే అప్పుడు కూడా కేటీఆర్ ఇలాగే స్టాండ్ తీసుకుంటారా, నిజంగా ఊరుకుంటారా అనేటువంటిది లెట్స్ వెయిట్ అండ్ సీ.